అది 3 జిల్లాలను కలిపే వంతెన. గుండ్లకమ్మ నదిపై ఉన్న ఈ నిర్మాణం పూర్తయితే దాదాపు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న బ్రిడ్జిని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో వర్షాకాలం వచ్చిన ప్రతిసారి ప్రజలకు తిప్పలే. ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల మధ్య దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో 2018లో గుండ్లకమ్మ నదిపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. ముండ్లమూరు మండలం జమ్మలమడక నుంచి అద్దంకి మండలానికి మధ్యలో 10 కిలోమీటర్ల రహదారితో పాటు బ్రిడ్జి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. నిర్మాణాల కోసం 12 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. పనులు చురుగ్గా సాగుతున్న సమయంలో ఎన్నికలు రావడం, తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఏడాది పాటు మొక్కుబడిగా పనులు జరిగినా కోవిడ్ ప్రభావంతో బ్రేక్ పడ్డాయి. దీనికి తోడు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తిగా అటకెక్కాయి. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రాకపోకలకు సులభతరమయ్యేలా వంతెన పూర్తి చేయాలన్న లక్ష్యానికి గండిపడింది. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 40 గ్రామాల ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. వర్షాకాలం వస్తే ఈ దారిలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. ఫలితంగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని ప్రజలంటున్నారు. ఈ గులకమ్మ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. బ్రిడ్జి పడాలా. ఇప్పుడు 5-6 సంవత్సరాలకు చేశారు, ఆగిపోయింది. బిల్లులు పడలేదు, అది పడలేదని ఆపారు. మన బిల్లులు పడి అన్నారు, మరి ఇంతవరకు చేయలేదు. అది వర్షాకాలం అంటే ఆగిపోతున్నాం, యువతలకు రాకుండా ఆగిపోతున్నాం. ఈ బ్రిడ్జి వేసినందువల్ల బాగా రాకపోకలకి బాగా అనుకూలంగా ఉండిద్ది. బ్రిడ్జి వేయకపోతే ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళల్లో రావడానికి పోవటానికైనా. బ్రిడ్జి వేస్తే బాగుండిద్ది. వర్షాకాలం అసలు ఇటు గులకమ్మ అయితే మేము పోవాలి కాదు, మాకు ఎక్కువ అంతా ఇటే. ఈ ఏరియా ఎటు పోయినా దర్శకెళ్ళిన కానీ కూడా ఇటే. అటోళ్ళు ఇటైనా ఇటోళ్ళు అటైనా. దానివల్ల మాకు గులకమ్మ కూడా బాగా ఇబ్బంది అయింది. ఈ గులకమ్మ ఉంటే బాగా సేఫ్ట్ మాకు అన్ని వాళ్ళకి. ఈ గులకమ్మేనా ఎటు పోయాడు కూడా దాదాపు 100 కిలోమీటర్ తేడా అవుతుంది. ఈ వన బ్రిడ్జి అయితే మాకు చాలా మంచిది. అసలు ఇది ఎందుకు ఆగిందో ఏందో మాకు తెలియదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. దీన్ని ఒకరు తొందర చేసి మాకు ముగించండి. ప్రస్తుతానికి అద్దంకి, శంకరాపురం మధ్య ఉన్న వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. జమ్మలమడక వద్ద బ్రిడ్జి పూర్తయితే అద్దంకి మీదుగా వెళ్లే ప్రయాస తప్పుతుందని, 40 కిలోమీటర్ల దూరం తగ్గి సమయము ఆదా అవుతుందని స్థానికులంటున్నారు. ఈ 5 సంవత్సరాలు అట్లానే గడుపుతా వచ్చారు. దీనివల్ల ఏంటంటే ప్రయోజనం, ఇది నర్సాపేట ఇటు దర్శి దగ్గరగా ఉంటుందని బ్రిడ్జి సెట్ చేశారు. ఇది అందరికీ ఉపయోగదాయకంగా ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా మాకు దగ్గరగా నర్సాపేట వెళ్ళటానికైనా ఇటు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం, బాగా తొందరగా వెళ్ళడానికి ఇదంతా తిరిగిపోకుండా అవకాశం ఉంటుంది. ఇది సుమారు ఒక 40-50 కిలోమీటర్లు చుట్టూ తగ్గుచ్చుద్ది. అందువల్ల దీన్ని కొంచెం త్వరగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాం. 3 లక్షల రూపాయలు మిగులుతాయండి నెలకి. ఆ డీజిల్ వల్ల అద్దెకి చుట్టూ దిగి వచ్చి లేట్ అయిపోద్ది. ఇటు అయితే దగ్గర అండి, షార్ట్ కట్ దారి. మా ఊరి డైరీ ఉందండి, ఏల్సూరు కాడ కట్టాడండి. మా ఊరి నుంచి పాలు వస్తుంటాయి, నాడిపాల నుంచి ఇటు ఏల్సు, ఇటు దమ్మలమాటక, ఇటు మెకనరపాలెం, అటు అన్ని రూటు, ఇటు మారల అన్ని రూట్ దగ్గర ఇటు దగ్గర షార్ట్ కట్ దారి ఏల్సూరు కాడ డైరీ అయితే బాగా ఉపయోగం ఉంటుంది ఎవరికైనా, జనాభాలకైనా. కానీ అద్దెకి బ్రిడ్జ్ అయితే నమ్మకం లేదు, ఎప్పుడు పడిపోద్దని నమ్మకం. ఇదే కొద్దిగా గట్టిగా ఉంటుందని దీనికోసం చాలా ఆడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని నిధులు విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న వారధిని పూర్తి చేసి కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.